కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ మోసంపై రైతులు తిరగబడుతున్నారు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రుణమాఫీ కాని రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. రైతు రుణ మాఫీపై కలెక్టర్ గారికి ఇచ్చేటువంటి విజ్ఞాపన పత్రాని కోసం విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, రైతు సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. మిగతా నాయకులందరికీ పేరు పేరున ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒక విషయాన్ని అడుగుతున్నా. మీరు ఖమ్మంలో మాట్లాడుతూ హరీష్ రావు రుణాలను మాఫీ చేస్తున్నా రాజీనామా చేయన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇక్కడ కలెక్టరేట్ కాడికి ఈశ్వరన్న గారి నాయకత్వంలో వస్తున్నామంటే చిట్టేటి రాజయ్య గారు ఇక్కడికి వచ్చిర్రు. వచ్చినది 30. ఇవాళ మేము ఈ కలెక్టర్ కు రిప్రజెంటేషన్ ఇస్తామని తెలుసుకొని వచ్చినటువంటి సామాన్య రైతు చిట్టేటి రాజయ్య గారు ఇవాళ ఎవరు రాజీనామా చేయాలో రేవంత్ రెడ్డి గారు ఈ సమాజానికి జవాబు చెప్పాలి. దిక్కుమాలిన హామీలు ఇచ్చి పోషమ్మను వీకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకునిగా మోసాలు చేసి దేవుళ్ల మీద ఒట్టు పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వచ్చిన వాళ్ళు ఇక రాజకీయాలంటే అసహించుకునే విధంగా నువ్వు ముఖ్యమంత్రి సీట్ ఎక్కిన తర్వాత ఇవాళ నవ్వుకుంటా ఉన్నారు. ఇంత పెద్ద రాష్ట్రం, ఒక గొప్పగా ఎదిగినటువంటి రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఎవరికీ చిన్న ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నటువంటి ఈ రాష్ట్రంలో చీమలు పెట్టిన పుట్టలో పాము చొచ్చినట్టుగా చొచ్చి ఈ విధంగా రైతులను, ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు అడిగినావు కదా రాజీనామాని, రైతులకు రుణమాఫీ చేసిన అన్నావు కదా, ఇవాళ జవాబు చెప్పాలి చిట్టేడు రాజేకని నేను డిమాండ్ చేస్తున్నా. ఇక కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రాష్ట్రంలో ప్రజలంతా కూడా బాధలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు. కరెంటు కట్ అవుతున్నది, నీళ్లు వస్తలేవు. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇవ్వకుండా అరిగోస పుచ్చుకుంటున్నారు. కనుక రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త తరానికి అసహించుకునే విధంగా నీ పరిపాలన కొనసాగుతా ఉన్నది. ఇందిరమ్మ మార్పు అంటే, ఇందిరమ్మ ప్రజాపాలన అంటే మీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు. కిందున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెలకు కళ్యాణ లక్ష్యం వస్తలేదు, వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నకు రుణమాఫీ జరగలేదు, రైతు బంధు వస్తలేదు. ఇవాళ అరిగోస పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా ప్రజల పక్షాన ఆలోచించు. ఢిల్లీకి కప్పం కట్టుడు ఆపు. ఢిల్లీకి 23 సార్లు పోయి ఏం సాధించినవో జవాబు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పు అని ఈ కలెక్టరేట్ గేటు ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కాంగ్రెస్ వాళ్ళని ఈ ప్రజల పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కొద్దిగా ఎండలా నిలబడ్డారని తెలుసు. కొద్దిగా 4 ఏళ్ళు ఉన్నది కొట్లాడేది, ఇప్పుడే అలసిపోతే కాదు. జై తెలంగాణ. ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 1,00,000 మంది దాదాపు రైతులకు రుణమాఫీ ఏదైతే కాలేదో ఆ రుణమాఫీ తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది రైతుల సమక్షంలో ఈనాడు కలెక్టర్కు కలిసి ఈ పెద్దపల్లి జిల్లా రైతుల యొక్క ఆవేదనను తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక్క విషయం ఏంటంటే, ఇగో ఈ పెద్దపల్లి జిల్లాలో మొత్తం మంది రుణమాఫీ కావాల్సిన రైతుల సంఖ్య 1,52,184. కానీ వీళ్ళు చేసిన ఎంతమంది కంటే 51,393 మంది.
1,00,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది పెద్దపల్లి జిల్లాలనే. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఖమ్మంలో మీటింగ్ పెట్టిండు, మొత్తం మందికి రుణమాఫీ జరిగిపోయింది, మేము చాలా గొప్పగా చేసినామన్నారు. స్వీట్లు పంచుకున్నారా, పంచుకోలేదా? సంబరాలు చేసుకున్నారా, చేసుకోలేదా? ఈ దిక్కుమాలిన పనికి ఆయనకు పాలాభిషేకం చేసినా, చేయలేదా? ఇక ఇలా ఎన్ని ఆంక్షలు పెడుతున్నారు, లెక్కకు లేనన్ని ఆంక్షలు. అసలు ఒక్కసారి ఇక్కడున్న రైతులు, కొద్ది మంది లీడర్లు ఉండవచ్చు కానీ చాలా మంది రైతులు వచ్చిండ్రు. రుణమాఫీ కానీ ఒకసారి చేయలేవటండి, కెమెరా తిప్పండి. ఇది అబద్ధమా? ఇది అబద్ధమా? రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇది అబద్ధమా చెప్పు. ఇది అబద్ధమా రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇది అబద్ధమా రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇది ఒక్క ఈ జిల్లాకు సంబంధించిన విషయం కాదు, యావత్ రాష్ట్రంలోనే వాళ్ళు ప్రకటించిందే 49 లక్షల మందికి. ఎంతమందికి ఇచ్చిన రుణమాఫీ? 23,25,000 మందికి. 49 లక్షలు ఎక్కడ, 23 లక్షలు ఎక్కడ? మరి మిగిలిన వాళ్ళందరికీ మొండి చేయి చూపిస్తున్నారు కదా. ఇవాళ మీ దగ్గర పైసలు లేకపోతే చెప్పుండ్రి సిన్సియర్ గా. కేసీఆర్ నాడు ఏనాడు కూడా ఒక్క రైతు కూడా ఎదురు చూడకుండా చేస్తామన్న పని ఆ రోజు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏ స్కీమ్ పెట్టినా బ్రహ్మాండంగా అడగక ముందు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఇలా ప్రతిదానికి ఎదురు చూపులే. ఇప్పుడు 9 నెలలు గడుస్తున్నది, ఒక్క స్కీమ్ అన్నా పోనీ మీరు కొత్త స్కీములు అమలు చేయకపోతే బాయ్, గతంలో ఉన్నటువంటి ఒక్క స్కీమ్ అన్న అమలు చేస్తున్నారా అంటే అది కూడా లేదు. ఏమైపోయి రుణమాఫీ, ఏమైపోయి రైతు భరోసా, ఏమైపోయి మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం 2,500 రూపాయలు ఎక్కడికి వాయ్, మా ముసలవ్వలకు తల్లులకు ఇచ్చేటువంటి పెన్షన్ 4,000 ఏడికి వాయ్, అదే విధంగా 500 రూపాయల బోనస్ ఎక్కడికి వాయ్, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడికి వాయ్. మాయ మాటలు, దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు, అబద్ధం మాటలు. ఒక దిక్కేమో హైడ్రా పేరు మీద హైదరాబాద్ నగరాన్ని కూలగొడతాను. పేదలు లేరు, సాధలు లేదు, దయ లేదు, కరుణ లేదు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి. కానీ కట్టడం కష్టం, కూలగొట్టడం ఎవడైనా పిచ్చోడు కూలగొడతాడు. కానీ అలా 1000 ఇళ్లు కూలగొడుతున్నావు. నువ్వే చెప్పినావు కదా ఆ రోజు, ఒక నిర్మాణం కూలగొట్టే ముందు దానికి చట్టాలు ఉన్నాయి, ఒకవేళ మీరు రెగ్యులరైజ్ చేయాలనుకుంటే కూడా చెయ్యొచ్చు, అకస్మాత్తుగా పోయి మీరు కూలగొడతారా అని ఆ రోజు చిలక పలుకులు పలికినావు కదా రేవంత్ రెడ్డి. ఇవాళ మూకుమ్మడిగా వేరే దేశం పోయి ఇంకో దేశం మీద దాడి చేసినట్టు దొంగల్లాగా తెల్లవారుజామున ఎవరు లేకముందు పోయి ఇల్లు కూలగొడుతున్నారు. న్యాయమా ఇది? ఎన్ని వేల మంది అలా రోడ్ల పడ్డారు, లక్షల మంది రైతుల ఆవేదన ఎవరు వినాలే? హాస్పిటళ్లలో మందులు లేవు, జీతాలు లేవు. ఇదొక ప్రభుత్వమా? ఇదొక పాలన? ఏమన్నంటే పోలీసు రాజ్యం నడిపిస్తున్నారు. పోలీసులకు కూడా డీజిల్ పోయే పరిస్థితి, ఆఫీసులలో జీతాలు రాని పరిస్థితి. ఎన్నడన్నా 10 ఏళ్లల్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి ఉన్నదా? ఎక్కడంగడక్కడనే 9 నెలల్లో ఆయనకైనే సంబరపడతాండు. ఏం సంబరమో తెలియదు. ఇప్పుడే పుట్టమది గారు చెప్పిండ్రు, ఇప్పటికీ 23 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు. ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు. ఏం సాధిస్తాడో తెలియదు. కానీ మొత్తానికైతే ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మరి మీరు మోసపోతే గోసపడతారు. ఆనాడు చెవులో ఇల్లు కట్టుకొని చెప్పిండ్రు, ఊరు తిరిగి. ఆయన రైతులు మనసున పట్టలే. ఎవరున్నా చేస్తారనుకున్నారు, ఎవరున్నా చెయ్యరు. ఒక దయగల ప్రభుత్వం ఉంటే, ఒక మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, రైతుల బాధలు కష్టాలు తెలిసినటువంటి నాయకుడు ఉంటే చేస్తారు. కానీ ఎవరున్నా చేయరు. ఆనాడు మేము ఎంత చెప్పినా రైతులు ఒక ఆలోచించలే. ఎన్నెన్నో రకరకాల ఆలోచనలు వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మరి ఆ మాటలన్నీ నమ్మిండ్రు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని వేసిరి. హైదరాబాద్ లో చూస్తే గాంగడి, రైతులకు చూస్తే గీయంగడి, ఎక్కడ చూస్తే అక్కడనే అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన. రెసిడెన్షియల్ హాస్టళ్లు నాశనం అయిపోయాయి. లక్షల మంది చదువుకునే పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోయింది.
హాస్పిటల్కి పోతే మందులు లేవు. ఇవాళ ప్రసవాలు మొన్న దాకా 80%, 70% మరి మన ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినాయి. ఇవాళ 33% తగ్గిపోయినాయి. ఇదేం పరిపాలన? ఎవరికి రక్షణ కల్పిస్తున్నావు? ఏం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు? ఎవరి కోసం ఈ ప్రభుత్వం? మరి నువ్వే చెప్పినావు కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలే చూసి భయపడే పరిస్థితి. ఇవాళ ప్రజలే మిమ్మల్ని చూస్తే భయపడే పరిస్థితి. హైదరాబాద్ నగరంలో భయానకమైనటువంటి వాతావరణం సృష్టించినారు. మరి ఇక్కడ గ్రామాల్లో చూస్తే ఎక్కడ చూసినా అస్తవ్యస్తమైనటువంటి ఒక దుర్మార్గం పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. దీనికి చరమగీతం పాడాలంటే తప్పకుండా రైతులోకమంతా. ఇది పార్టీ సమస్య కాదు, ఇది లక్షల మంది రైతుల సమస్య, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సమస్య. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఒక్క మాట చెప్తున్నాం, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రైతేడ్చిన రాజ్యం ఎన్నడూ కూడా బాగుపల్లే. రైతేడ్చిన రాజ్యం బాగుపల్లే. ఈ రాష్ట్రంలో రైతులను నేర్పిస్తున్నావు. నువ్వు ఈ ముమ్మాటికి కూడా బాగుపడవు. నీ ప్రభుత్వం ఒక పాపకారి ప్రభుత్వం అని ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా రైతులకు న్యాయం చేసేటువంటి ఆలోచన చేయమని డిమాండ్ చేస్తూ ఈ రోజు యొక్క మరి కలెక్టర్ కు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు పుట్టమధు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ గారు, అనేక మంది రైతు సోదరులు, మా ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, మరి రైతు సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చిన్న పిలుపు, ఒక నియోజకవర్గానికి ఒక 50 మంది 100 మంది రమ్మని అన్నారు.